పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాలా. అయ్యా ఇన్స్ట్రుమెంట్స్ కొద్దిగా డిలే వస్తున్నాయి, వీటిలలో చూసుకో. వేదిక మీద దయచేసి అందరు సహకరించాలి. ఎవరికి కేటాయించినటువంటి సీట్లలో వారినే కూర్చొనివ్వాల్సిందిగా కోరుతున్నాం. సృజన్ రిథమ్స్ కి మా మెయిన్ వాయిస్ కి కొద్దిగా లేటెన్సీ ఉంది, అదొక్కటి చూసుకోవచ్చారా ప్లీజ్. అరే ఆంధ్ర పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాలా, విముక్తి కోరుతూ విసిరిన మాకై ఉయ్యాలో ఉయ్యాలా, యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాలా, కథన రంగమున కాలు దూవినై ఉయ్యాలో ఉయ్యాలా, పునుగు పూల నవ్వుల్లారా, మోదుగు పూల మనముల్లారా, తంగడు పూల రెమ్మల్లారా, బతుకమ్మ బంతుల్లారా, కారల్లారా రాలిపోయినారా, మా కారల్లారా రాలిపోయినారా, ఈ మట్టి అణువుల కలిసి మాలో చేరినారా, వీరుల్లారా వీర వనితల్లారా, అమ్మారుల ముఖై రణముల ఒరిగినారా. అందరొక్కసారి రెండు చేతులు పైకెత్తి తెలంగాణ విద్యార్థుల మన వీళ్ళకు చెప్పన్నతో వాళ్ళు అర్పించాలి. ఆకాశ గంగా పాలధారలై ఉయ్యాలో ఉయ్యాలా. తమ్ములు ఒక్క నిమిషం, మనకు పాటలు కొత్త కాదు కదా, కొత్తనా? నేను ఒక పాట పాడితే మీరు దానికి ఉయ్యాలో ఉయ్యాలనాలే. ఆకాశ గంగా పాలధారలై. పాటలు పాడుకుందామా? పాటలు పాడుకుందామా? గట్టిగా చెప్పాలి, పాడుకుందామా? ఉయ్యాలో ఉయ్యాలనాలే, చప్పట్లు కొట్టుకుంటా. ఓకేనా? రెడీనా? అరే ఆకాశ గంగా పాలధారలై. గట్టిగా వినపడాలి. మీరు అశోక్ నగర్ నుంచి ఎంత కష్టపడి వచ్చిరో తెలుసు. కాకతీయ యూనివర్సిటీ నుంచి పుస్తకాలు చదివి 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 ఉద్యోగాలు రాక మీకు మీరు మదన పడుతూ ఈరోజు ఈ సభకి ఇక్కడికి రావడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే రేవంత్ రెడ్డి మెడలు ఉంచాలన్న, కాంగ్రెస్ పార్టీ గద్దె దిగాలన్నా మాత్రమే ఇక్కడికి వచ్చిరు. కాబట్టి మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే పాటలు పాడుకున్నామో గట్ల మళ్ళొక్కసారి మనం అందరం పాడుకుందాం. రెడీనా? ఆకాశ గంగా పాలధారలై. మా వాళ్ళు ఎవరు పాడరు, మీరే పాడాలి గట్టిగా. ఓకేనా? ఆకాశ గంగా పాలధారలై, కరువుతో కాడు పేర్చిన పల్లెకు మా కంచములో నా మెతుకులు మీరై. అరే ఆకాశ గంగా పాలధారలై ఉయ్యాలో ఉయ్యాలా, కరువుతో కాడు పేర్చిన పల్లెకు ఉయ్యాలో ఉయ్యాలా, మా కంచములో నా మెతుకులు మీరై ఉయ్యాలో ఉయ్యాలా, నాగలి కర్రు వాడి మీరై, మాలో నెత్తురు వేడి మీరై, ఉద్యమాడుగుల బడి బడి మీరై, పిడుగులు పడిన ఉప్పెన మీరై. అన్నల్లారా ఓ సెల్లెల్లారా, మా అన్నల్లారా ఓ సెల్లెల్లారా, ఈ గడ్డ మీద వారసత్వ బిడ్డలారా, వీరుల్లారా వీర వనితల్లారా, అమ్మారుల ముఖై రణముల ఒరిగినారా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన విద్యార్థి అమరవీరుల పాట. నింగిల పూసిన సింగిడి మీరై ఉయ్యాలో ఉయ్యాలా, నేలకు రాలిన వెన్నెల మడుగై ఉయ్యాలో ఉయ్యాలా, పక్కల బిడ్డల ముసి ముసి నవ్వై ఉయ్యాలో ఉయ్యాలా, వాకిటి తల తల ముగ్గులు మీరై ఉయ్యాలో ఉయ్యాలా, నాగదుడల అడుగుల్లోన ఆటపాటల దరువుల్లోన చేను సెలకల సేద్యములోన తెలంగాణ జైనాదములోన కారల్లారా రాలిపోయినారా, మా కారల్లారా రాలిపోయినారా, ఈ మట్టి అణువుల కలిసి మాలో చేరినారా, వీరులారా వీర వనితల్లారా, అమ్మారుల ముఖై రణముల ఒరిగినారా, నెత్తురు తాళల విత్తలు వేసి కత్తుల మీద కవాతు చేసి జైలు గోడలను బద్దలు కొట్టి భూతల్లి తెర విముక్తి చేసి
మా గుండె గుండెల్లో ప్రతి గడప గడపలో మా తెలంగాణలోనా, మా ఉస్మానియాలోనా, మా కాకతీయలోనా మీ గుడులే కడతాము. మా తెలంగాణలో గడప గడప హారతి పడతాము. మా తెలంగాణలో గడప గడప హారతి పడతాము. తెలంగాణలో గడప గడప హారతి పడతాము. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ జోహార్. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ వేదిక మీద గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలకు సంబంధించి సీట్లు కేటాయించబడ్డాయి. దయచేసి అందరూ కూడా వేదిక మీద రెండో లేన్ల ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించబడ్డాయి. దయచేసి నాయకులందరూ కూడా గమనించాలి. మూడో రోల సీటు ఉంది కాబట్టి అక్కడికి మార్చుకోవాలి. దయచేసి అందరూ వస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించాలి. దయచేసి సుధీరాన్ని ఎక్కడున్న వేదిక మీదకి రావాలి. ఎల్బీ నగర్ శాసనసభ్యులు అన్న సుధీర్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎక్కడ ఉన్నా దయచేసి రావాలి. నిరుద్యోగ నాయకులు మురళీధర్ రెడ్డి మాట్లాడాల్సిందిగా. సింగర్ పాడుతున్నప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ కి లేటెన్సీ వస్తుంది. ఈ మానిటర్లల్లా ఈ మైకులు ఆన్ అవ్వట్లేదు, అవి తక్కువ సౌండ్ వస్తున్నాయి. కోరస్లే చూసుకో జరా ప్లీజ్, ఆ లేటెన్సీ రాకుండా చూడు. నా పేరు మురళీధర్ రెడ్డి. ఈ నిరుద్యోగ సంగ్రామ సభకు వచ్చిన టిఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, స్థానిక శాసనసభ్యులు శ్రీ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన నా మిత్రులందరికీ అభినందనలు. ఇక్కడ నేను స్పెషల్గా గ్రూప్ 1 ఇష్యూ గురించి మాట్లాడదలుచుకున్నా. గతంలో 2022లో కేసీఆర్ గారు 503 ఉద్యోగాలతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిండు. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60 పోస్టులు కలపడానికి 503 ఉద్యోగాలతో ఉన్న నోటిఫికేషన్ రద్దు చేసి 60 పోస్టులు కలిపి గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన జీవో 55ని రద్దు చేస్తూ జీవో 29ను తీసుకొచ్చి ఇక్కడున్న నిరుద్యోగుల పైన రుద్దిండ్రు. అయితే కోర్టుకి ఏం చెప్పారంటే, చాలా మంది నిరుద్యోగులు కోర్టుకు పోయారు. ఎందుకు క్యాన్సిల్ చేసిరు అని పోతే ఏమని సమాధానం చెప్పారంటే, ప్రజాభిప్రాయం మేరకు మేము నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసామని చెప్పారు. అసలు టీజీపీఎస్సీకి ఎవరు పోయారు నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయమని? రెండోది, నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చిన 60 పోస్టులతోటి, కానీ అప్లికేషన్ ఫామ్లో కూడా చాలా చేంజెస్ చేసిర్రు. మేము 2022లో అప్లై చేసినప్పుడు మాకు ఫస్ట్ క్వశ్చన్, డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ అని అడిగేవారు. కానీ 2024 నోటిఫికేషన్లో అప్లై చేసినప్పుడు అది అడగలేదు. 2022 నోటిఫికేషన్లో అప్లై చేసినప్పుడు మాకు 10వ తరగతి డీటెయిల్స్ అడిగేవాళ్ళు. కానీ 2024 నోటిఫికేషన్లో మేము అప్లై చేసినప్పుడు ఆ క్వశ్చన్ కూడా ఎగరగొట్టేసారు. తర్వాత దీంట్లో జీవో 29 తీసుకొచ్చారు, జీవో 55 తీసుకెళ్ళి. ఈ జీవో 29కి వ్యతిరేకంగా కోర్టులకు పోయినరు, రోడ్డు మీద ఉద్యమాలు చేసి నిరుద్యోగుల వీపులు విమానం ఊహించిండు రేవంత్ రెడ్డి. అయితే జీవో 29 మీద వ్యతిరేకత రావడంతో ప్రభుత్వంలో ఉన్న బీసీ మంత్రులతో ఒక సమావేశం ఏర్పాటు చేపించి ప్రెస్ మీట్ పెట్టించిండు. పొన్నం ప్రభాకర్ గారు ఇంట్లో జరిగింది అనుకుంటా మీటింగ్. ఆ మీటింగ్ తర్వాత గ్రూప్ 1 మెయిన్స్కు 2 రోజుల ముందు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం చెప్తారంటే, జీవో 29 వల్ల ఎవరికి అన్యాయం జరగదు, లాభమే కానీ నష్టం జరగదని చెప్పిండు. రాను జీవో 29 ఫలితాలు అందరికి అర్థమయ్యని చెప్పిండు. హలో, జీవో 29 రిజల్ట్ అనేది తర్వాత తెలుస్తుంది, దానివల్ల లాభమే కానీ నష్టం లేదని చెప్పిండు. ఇవాళ జీవో 29 వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు రిజర్వేషన్లకు దూరమైన ప్రిలిమ్స్ల
అయితే ఇప్పుడు మేమేమంటున్నామంటే జీవో 29 ఎఫెక్ట్ తెలవాలంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ జిఆర్ఎల్ బయట పెట్టమనండి. ఆ రోజు ఏదైతే మీరు గ్రూప్ 1 మెయిన్స్ కు ముందు జీవో 29 వల్ల లాభమే కానీ నష్టం లేదని ఎవరైతే చెప్పిర్రో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల విద్యార్థులకు ఇవాళ మీరు టీజీపీఎస్ తో మాట్లాడి గ్రూప్ 1 ప్రిలిమ్స్ జిఆర్ఎల్ బయట పెట్టి ఏ వర్గాల వారికి ఎంత కట్ ఆఫ్ మీరు బయట పెట్టండి. ఇవాళ తెలుసా జీవో 29 వల్ల ఎఫెక్ట్ ఏందనేది. నిరుద్యోగులు రోడ్డు మీదకి వస్తే కోట్లకు పోతే ప్రతిదానికి బీఆర్ఎస్ కంటగడతారు, ప్రతిపక్షాల కుట్ర అని. అయ్యా 2023లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ రెండోసారి జరిగినప్పుడు బయోమెట్రిక్ విషయంలో రద్దు జరిగింది. దానికి ఆ కేసు వాదించడానికి హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ ను అపాయింట్ చేసింది ఎవరు? గతంలో ఈ పేపర్ల లీక్ల విషయంగా దేని మీద కానీ కేసులు వేసింది ఎవరు? బల్మూర్ వెంకట్ గారు ఏమన్నా గ్రూప్ 1 రాసిండా, 2 రాసిండా, 3 రాసిండా, 4 రాసిండా? ఆయన పిటిషనర్ ఉండి కేసులు వేసిండు. మధ్యప్రదేశ్ రాజ్యసభలో ఎంపీ అయిన మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎంపీ అయిన వివేక్ తన్ఖా గారిని సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ కేసులు వాదించిపిచ్చిర్రు. అంటే మీరు ఇవ్వాలనేమో మీరు పచ్చకామాలు ఉన్నదానికి లోకమంతా పచ్చగానే కనబడతా అన్నట్టు మీరు చేసిన భాగవతము ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే చేస్తున్నారని మీరు అనుకుంటారు. ఇది 100% అవాస్తవము. నిరుద్యోగుల కోర్టుకు పోయినరు. గ్రూప్ 1 విషయంలో కానీ వేరే ఏ కోర్టులలో ఎన్నో కేసులు ఉన్నాయి గ్రూప్ 1 మీద. దేంట్లో కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు కూడా ఇన్వాల్వ్ అయ్యి లేరు, ఎవరు కూడా పిటిషనర్గా లేరు. కానీ మీరు గతంలో 2023లో బల్మూర్ వెంకట్ గారు పిటిషనర్గా ఉన్నారు.